హాయ్ గైస్, ఏంటి ఎడవడి ఎక్కడున్నారు అనుకుంటున్నారా? మేమైతే ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక ఈ పిక్స్ లో కనిపిస్తుంది చూడండి, పెద్ద ఫ్లాగ్ వేసి ఆ గేటే ఇండియా పాకిస్తాన్ గేటు. మేమైతే సండే రోజు వెళ్ళాము. మా క్యాంప్ నుంచి అయితే 30 కిలోమీటర్స్ దూరంలో ఇండియా పాకిస్తాన్ గేట్ అయితే ఒక దగ్గర ఉంది, చిన్న గేటు. అక్కడైతే పెరేడ్ జరుగుతుంది. అక్కడికైతే వచ్చాము. ఇగో ఇప్పుడు వీళ్ళందరూ అయితే పెరేడ్కి రెడీ అవుతున్నారు మంచిగా. ఇక ఇక్కడైతే చెకింగ్ కూడా ఉంది, చెకింగ్ చేసుకుని అయితే లోపలికి వెళ్ళాము. ఇక ఇక్కడే పెరేడ్ జరుగుతది. ఇంకా పెరేడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు, కొంచెం ముందుగానే వచ్చేసాము. ఇక్కడైతే వీళ్ళందరూ ఇప్పటి వరకు అయితే మంచిగా డాన్స్లు వేశారు. ఇంకా ఒక స్కూల్ నుంచి అయితే పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు, టీచర్స్ వాళ్ళందరూ అయితే. ఇక్కడ పిల్లలు ఇప్పటి వరకు అయితే మంచిగా డాన్స్ చేశారు. కొంచెం అలా డాన్స్లు అవన్నీ చూసిన తర్వాత ఇంకా పెరేడ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇక్కడైతే మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఆ రోజు సండే కాబట్టి జనాలు బాగా వచ్చారు చూడటానికి. ఇక ఇక్కడికైతే ఒక దగ్గరకు వచ్చి మేమైతే వెనక మంచిగా నిలబడి చూడొచ్చు అని చెప్పేసి మేమైతే లాస్ట్ చైర్స్ లో కూర్చోకుండా లాస్ట్ కి అయితే వెళ్ళిపోయి నిలబడి చూస్తున్నాము. ఇక ఇక్కడైతే పెరేడ్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే డాగీతో పెరేడ్ చేయించుతున్నారు. ఆ ఒక సోల్జర్ కింద పడిపోతే ఇక ఈ డాగీ అయితే మెడికల్ కిట్ తీసుకుని వచ్చి ఆ సోల్జర్ కి అయితే హెల్ప్ చేస్తుంది. డాగ్ అయితే చాలా బాగా చేసింది. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్ళాం. అసలు చాలా బాగా జరిగింది. జనాలందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అరుస్తూ క్లాప్స్ కొడుతూ అయితే చాలా బాగా చూసారు. మంచిగా వీడియోస్ కూడా తీసుకోవచ్చు. చాలా బాగా అయితే అనిపించింది. మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు డాగ్ అలా చేసేసరికి. ఇక ఇప్పుడైతే లేడీ కానిస్టేబుల్స్ అయితే ఫ్లాగ్స్ పట్టుకొని చూడండి ఎంత బాగా నడుస్తారో, చాలా బాగా నడిచారు. చాలా బాగా పర్ఫెక్ట్ గా అయితే నడిచాడు. ఇలా నడవాలంటే చాలా బాగా ట్రైనింగ్ అయితే తీసుకోవాలి. మేము ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి మాకు తెలియక ఇటు సైడ్ లాస్ట్ వరకు అయితే వచ్చి నిలబడ్డాం. ఫస్ట్ లోనే నిలబడితే మంచిగా కనిపించేది. ఇప్పుడైతే ఎండ బాగా రావటం వల్ల అసలు వీడియోస్ అయితే ఏం అయితే కాలేదు. వీడియోస్ అంత క్లారిటీ కూడా ఏం రావట్లేదు. సూర్యుడే వీడియోస్ కి అయితే బాగా ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడైతే ఇక చూడండి క్లారిటీగా గన్స్ తిప్పుతున్నారు. గన్స్ అయితే చాలా వెయిట్ ఉంటాయి. 5 to 6, 7 వెయిట్ అయితే ఉంటాయి. కానీ వీళ్ళు చూడండి చాలా బాగా అయితే తిప్పారు. ఇప్పుడు వేరే వాళ్ళు కూడా వస్తున్నారు, బాయ్స్. ఈ పెరడ్ ఇదంతా చూడడం అయితే చాలా బాగా అనిపించింది. మేమైతే ఈ పెరడ్ అయితే డైలీ జరుగుతుంది. డైలీ అంటే సండే సాటర్డే జరుగుతుంది. మిగతా రోజుల్లో అయితే గేట్ ఓపెన్ చేసే ఉంటుంది. ఈ రోజు సాటర్డే కాబట్టి గేటు 4 కల్లా బంద్ చేసి 4 to 6 వరకు అయితే పెరడ్ జరుగుతూ ఉంటుంది. ఇంకా మిగతా రోజుల్లో అయితే గేటు డైలీ ఓపెన్ చేసే ఉంటుందంట. మేమైతే లేట్ అయ్యేసరికి గేట్ అయితే బంద్ చేశారు అప్పటికే. నెక్స్ట్ టైం కంపల్సరీ ఎప్పుడైనా వెళ్ళి ఖచ్చితంగా గేటు ఓపెన్ చేసింది అదంతా అయితే నేను చూపిస్తాను. నా ఛానల్ ఎవరైనా మీలో కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని అయితే వాచ్ చేస్తూ ఉండండి. ఇక నెక్స్ట్ అయితే ఇంకా వేరే వాళ్ళు అలా అలా పెరేడ్ చేస్తూనే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు అయితే పెరేడ్ జరిగింది, చాలా బాగా జరిగింది. ఇంకా ఇప్పుడైతే పెరేడ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక కాసేపు నిలవబెట్టి ప్రేయర్ అయితే చేయించారు. తర్వాత వచ్చేసి ఫ్లాగ్ అయితే తీసి ఫ్లాగ్ తీసుకొని వెళ్తున్నారు చూడండి. ఈ ఫ్లాగ్ తీసుకుని వెళ్ళిన తర్వాత పెరేడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మేమైతే అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. చాలా పర్ఫెక్ట్గా అయితే నడుస్తారు. చాలా ట్రైనింగ్ తీసుకోవాలి ఇలా నడవాలంటే. ఇక మేమైతే మంచిగా కొన్ని ఫొటోస్ దగ్గరికి అయితే వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము.
ఇక్కడైతే స్కూల్ పిల్లలు గూడా వచ్చారు ఆ రోజు. ఇంకా టీచర్స్, స్కూల్ పిల్లలు అందరైతే ఇక్కడ ఈ బోర్డ్ దగ్గరైతే అందరూ పిక్స్ తీసుకున్నారు మంచిగా. ఇక ఇక్కడ ఈ పించింగ్‌కైతే కరెంటుంటుంది. అటు సైడ్ వాళ్ళు, ఇటు సైడ్ మనం. ఇక్కడైతే ఒక సోల్జర్ కనిపించారు. తనైతే తెలుగు వాళ్ళే. మా వారితో కాసేపు అలా మాట్లాడి మిగతా డేస్‌లో రండి. ఈ గేట్ అయితే ఓపెన్ చేసే ఉంటది. ఎళ్ళొచ్చు అటు సైడ్ కొంచెం దూరం. చూడొచ్చు. వాళ్ళు గూడా కనిపిస్తూనే ఉంటారు పాకిస్తాన్ వాళ్ళని చెప్పారు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అప్‌లోడ్ చేస్తాను. బాయ్ బాయ్.